అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. హిందువులకు తొలి ఏకాదశి పర్వదినం చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడుతుంది. దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచే విష్ణుమూర్తి క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడని భక్తుల నమ్మకం. ఈ కాలాన్నే చాతుర్మాసం అని పిలుస్తారు. అయితే ఈ సమయంలో వివాహాలు కానీ గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఏమీ నిర్వహించరు. అయితే ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున భక్తులు శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు ఉపవాసం ఉంటారు. ఈసారి ఈ తిథి జూలై 6న వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 5వ తేదీ సాయంత్రం 6:58 ప్రారంభమై జూలై 6న రాత్రి 9:14 ముగుస్తుంది. ఇక ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయ తిథి రోజున పాటిస్తారు కాబట్టి తొలి ఏకాదశి ఉపవాసం 6న చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని ద్వాదశి తిథిలో అంటే 7వ తేదీన విరమించాల్సి ఉంటుంది. పంచాంగం ప్రకారం ఉదయం 5:29 నుంచి ఉదయం 8:16 వరకు శుభ సమయం ఉంది. ద్వాదశి తిథి రాత్రి 11:10 ముగుస్తుంది. కాబట్టి ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదమని చెప్తున్నారు పండితులు. తొలి ఏకాదశిని పద్మ, హరిషయాని, దేవసయాని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి విష్ణు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటాడని నమ్మకం. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. ఇక ఈ సమయంలో సాధన, ఉపవాసం, ఆధ్యాత్మిక పనులు, సత్ఫలితాలను పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవసయాని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతారని విశ్వాసం.